డే లాంగ్ షెడ్యూల్ తో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ తో సమావేశమయ్యారు. క్వాడ్ సమిట్ లో పాల్గొన్నారు. న్యూయార్క్ లో జరిగే మెగా ఈవెంట్ కు మోడీ హాజరవుతారు. ఈ కార్యక్రమానికి 40కి పైగా అమెరికా రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 3 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూయార్క్ కు చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నానంటూ మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అమెరికాలోని ప్రవాస భారతీయులతో తీసుకున్న ఫోటోలను సైతం షేర్ చేశారు. న్యూయార్క్లో మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్కు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14,000 మంది హాజరవుతున్నారు. పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు వస్తున్నారు. 500 మంది కళాకారులు, 350 మంది వాలంటీర్లు, 85 మీడియా వర్గాలు, 40కి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించనున్నాయి. ప్రవాస భారతీయులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించబోతున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అయ్యారు. డెలావేర్లోని బైడెన్ నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు చర్చకొచ్చాయి. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారిద్దరూ డిస్కస్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ప్రస్తావించారు. చర్చలు ఫలప్రదమైనట్లు మోడీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బైడెన్కు మోడీ వెండితో చేసిన రైలు నమూనాను బహుమతిగా ఇచ్చారు. దానిపై ఢిల్లీ టు డెలావేర్ అని రాసి ఉంది. దీనిని మహారాష్ట్రకు చెందిన కళాకారులు తయారు చేశారు. ప్రధాని మోడీ అంతకుముందు క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ఈవెంట్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ పరీక్షల కోసం $7.5 మిలియన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వన్ వరల్డ్ వన్ హెల్త్ భారత్ లక్ష్యమన్న మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని భారత్ అమలు చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలతో మెడిసిన్స్ అందుబాటులో ఉంచడానికి ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. సర్వైకల్ కోసం భారత్ స్వంత వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిందని, చికిత్స ప్రోటోకాల్లను కూడా పరిచయం చేస్తోందన్నారు. ఈ నెల 23 వరకు మోడీ అమెరికాలో పర్యటిస్తారు. 23న న్యూయార్క్లోని యుఎన్ జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో ప్రసంగిస్తారు. పలు అమెరికన్ అగ్రశ్రేణి సంస్థల సీఈఓలతో మోడీ సమావేశమవుతారు.